హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఈజ్ ఇట్, వాట్ కైండ్ ఆఫ్ సెక్యులర్ కంట్రీ ఈజ్ ఇట్ అన్నట్లుగా భారతదేశం ఉద్దేశించి మాట్లాడారు. అంటే ఇదేమి దేశం, ఇదేం సెక్యులర్ కంట్రీ అన్నట్లుగా, ఇదేం హిందూయిజం అని కూడా మాట్లాడటం జరిగింది. అవును, నిజమే. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు అనేవి 100% కరెక్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 42,000 కోట్లు అవినీతి జరిగింది అని చెప్పేసి ఇండియాలోనే టాప్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసి తేల్చితే ఆ కేసు అనేది ఇంకా ట్రయల్కి వెళ్లకుండా అనేక డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తూ 10 సంవత్సరాల నుంచి సాగదీస్తూ వస్తున్నారు. అలాగే 42,000 కోట్ల అవినీతి కేసులో ఒక ముద్దాయి దాదాపు 15 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు. అడగొచ్చు ఇదేం దేశం అని. కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది. అలాగే ఇక్కడ 151 సీట్లు వచ్చాయని చెప్పేసి రాజ్యాంగంతో పని లేదు అని తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అధికార పార్టీ ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేసి మర్డర్ అటెంప్ట్ చేసి ఆయన్ని తన కాన్స్టిట్యున్సీలోకి రాకుండా చేయడం జరిగింది. కరోనా టైంలో మాస్కులు లేవని చెప్పేసి అడిగిన డాక్టర్ని నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి సంఖ్యల్లో వేసి తను ఆత్మహత్య చేసుకునే స్థాయికి దిగజార్చి చివరికి గుండెపోటుతో చనిపోయేలా చేసింది ఈ దేశం. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళకి మాంసం సరఫరా చేసే వ్యక్తులు రాష్ట్రాలను పాలించే స్థాయికి తీసుకువచ్చింది ఈ దేశం. అలాగే ఈ దేశంలో హిందూ మతంలోంచి వచ్చిన ఆదాయంని, అంటే హిందూ మతం ఆధారంగా నడుస్తున్నటువంటి అనేక టెంపుల్స్లో వస్తున్నటువంటి ఆదాయాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ చేతుల్లోకి తీసుకొని, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్చిల్లో పాస్టర్లకి, అలాగే మదర్సాల్లో ఉన్నటువంటి ఇమాంలకి, ముల్లాలకి జీతాలు ఇచ్చే ఒక సంస్కృతి అనేది ఈ దేశంలోనే ఉందని చెప్పుకోవాలి. అవును, ఇదేం హిందూయిజం అని అడిగారు. కరెక్టే, ఇదేం హిందూయిజం. హిందువులకు సంబంధించినటువంటి హిందువులు వేసే కానుకల ద్వారా కానీ, వారు ఖర్చు పెట్టే టికెట్ల ద్వారా కానీ, వారు చేసే అనేక యజ్ఞ యాగాదుల ద్వారా వస్తున్నటువంటి ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేది తీసుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఒకటి పెట్టి హిందువుల జేబులు కొల్లగొడుతూ ఆ డబ్బు అనేది వారు స్వాహా చేస్తూ రాజకీయ నాయకులు ఇతర మతాల ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇతర మతాల్లో ఉన్నటువంటి పాస్టర్లని, ముల్లాలని, ఇమాంలని ఎంకరేజ్ చేస్తూ వారికి జీతభత్యాలు ఇస్తూ అన్యమతం అభివృద్ధి చెందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రధాన దేవాలయాల్లో కూడా అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ హిందువులు ఎవరు మాట్లాడే పరిస్థితి అనేది లేదు. ఎందుకంటే కులాలుగా విభజింపబడి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది చాలా రైట్ క్వశ్చన్. అంతేకాకుండా హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి అనేక దేవుని మాన్యాల భూములు కూడా వేల ఎకరాలు అనేవి ఆక్రమణలకు గురైతే అడిగే పరిస్థితి లేదు. సనాతన ధర్మం ఈ దేశంలో పుట్టింది. అలాంటి ఈ దేశంలో వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, చర్చిలకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. వాటిని టచ్ చేసే సాహసం అనేది ఎవరూ చేయరు. కానీ హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు మాత్రం ఇష్టానుసారం రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పంపిణీ చేస్తూ వాటిని ఆక్రమించుకుంటున్నా కూడా అడిగే దిక్కే లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్లుగా
ఇదేమి దేశం? వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం ఈజ్ ఇట్? మరే దేశంలో లేనట్లుగా ఇక్కడ మన ఇష్టం వచ్చినట్లు మన జేబులో డబ్బులు ఇస్తున్నట్లుగా వరాలు ప్రకటించవచ్చు. మరే మక్కాలోనో లేదంటే వాటికన్ సిటీలోనో మాదిరిగా కాకుండా ఇక్కడ ఏ మతస్థుడైనా వెళ్ళి హిందూ దేవాలయాల్లోకి దర్శనానికి వెళ్ళి చేసుకోవచ్చు. కాబట్టి ఇదేం దేశం? వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం? వాట్ ఈస్ దిస్ హిందూయిజం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన క్వశ్చన్స్ అనేవి 100కి 100 పాళ్ళు కరెక్టే. హిందువులు కానీ అనేక మంది ప్రజలు కానీ ఈ క్వశ్చన్స్ ఒక్కసారి విని వారు పునరాలోచించుకొని అది కరెక్టా కాదా అనేది నిర్ధారణకు రావాలని కూడా మనవి. ఈ అంశం మీద మీకు ఎలాంటి అభిప్రాయాలున్నా కూడా కామెంట్స్లో తెలియచేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.